అండి, నమస్తే. ప్రతి ఒక్కరికి కూడా ఈ టిప్స్ అనేవి యూజ్ అవుతాయండి. పట్టు శారీ బ్లౌజులు కానీ వర్క్ శారీ బ్లౌజులు ఏవైనా సరేనండి, ఈ బ్లౌజ్ ని మనము వాడకుండా చాలా రోజుల పాటు అలాగే పెట్టేసాం అనుకోండి, ఈ ఉక్స్ కి సిలుము అనేది వచ్చేస్తుంది. అప్పుడు కొద్దిగా మరకలు మరకలుగా అవుతాయి కదా. అలా కాకుండా ఉండాలంటే మనము ఎక్కువగా వాడని బ్లౌజులకు ఇలా ప్లాస్టర్ని వేసేసామనుకోండి, కొత్త బ్లౌజులు కానీ లేదా పాత బ్లౌజులు ఎన్ని సంవత్సరాలైనా నీట్గా ఉంటాయండి. ఇంట్లో ఉండే సీజర్స్ కానీ నైఫ్స్ కానీ ఏవైనా సరేనండి, మనము బయటకి ఎక్కడికైనా తీసుకెళ్ళినప్పుడు బ్యాగ్లో వేసుకోవడం అంత ఇబ్బందిగా ఉంటుంది కదా, లేదా పిల్లలు ఇంట్లో కూడా ఇలా షార్ప్గా ఉన్న వాటితో ఆడినప్పుడు మనము దానికి సంబంధించినవి ఇలా టైట్గా ఉండే పెన్ క్యాప్ని పెట్టేసామనుకోండి, షార్ప్నెస్ అనేది తగ్గిపోవటమే కాకుండా పిల్లలు కూడా అస్సలు ఓపెన్ చేయరు. మన ఇంట్లో ఉండే ఎలాంటి కలర్ చాక్ పీస్ కానీ ఇలాంటి వైట్ కలర్ చాక్ పీస్ని అయినా తీసుకోండి. డెటాల్ ఉంటుంది కదండి, ఈ డెటాల్ని ఈ చాక్ పీస్ పైన పూర్తిగా వేసేయండి. చాక్ పీస్ అనేది తడిసిపోవాలండి. ఇప్పుడు ఈ చాక్ పీస్ని తీసుకొని ఎక్కడైనా వాళ్ళకి చిన్న చిన్న హోల్స్ ఉంటాయి కదండి, దాంట్లో నుంచి చీమలు కానీ చిన్న చిన్న పురుగులు వచ్చినప్పుడు ఇలా మనము డెటాల్ వేసిన చాక్ పీస్తో దాన్ని క్లోజ్ చేసేయండి. ఒకవేళ మీ దగ్గర వాళ్ళనేది కలర్లో ఉందనుకోండి, దానికి సంబంధించిన చాక్ పీస్ని వేయండి. ఇలా వేయటం వలన ఆ హోల్లో నుంచి పురుగులు అనేవి అస్సలకే రావు. ఈ స్మెల్కి బల్లులు కానీ బొద్దింకలు కానీ రాకుండా ఉంటాయి. కాబట్టి మనము కిచెన్లో ఈ తడిపిన చాక్ పీస్ని పెట్టేసేయండి. ప్రతిరోజు టీ పెట్టుకునే జాలి ఉంటుంది కదండి, మనము స్క్రబ్బర్తో క్లీన్ చేసినా కూడా సరిగా దాంట్లో ఉండే మురికి అనేది పోదు కదా. ఇలా టీ జాలి పైన మనము బేకింగ్ సోడాను వేసేయండి. తర్వాత పాడైపోయిన ఒక టూత్ బ్రష్ని తీసుకొని ఇలా అన్ని వైపులా మనము బ్రష్తో క్లీన్ చేసుకున్నామనుకోండి, దాంట్లో ఉండే చిన్న చిన్న హోల్స్ అనేవి పూర్తిగా ఓపెన్ అవ్వటం వలన టీ పొడి కూడా బయటికి వచ్చేస్తుంది. అప్పుడు ఈ టీ జారీ అనేది నీట్గా ఎలాంటి బ్యాడ్ స్మెల్ లేకుండా క్లీన్గా ఉంటుందండి. హాట్ వాటర్లో కూడా కడగాల్సిన పని లేదు. నేనైతే మామూలు కూల్ వాటర్ తోటే క్లీన్ చేశాను. టీ జారీ అనేది ఇలా నీట్గా క్లీన్గా తయారయ్యింది. కిచెన్లో ఉండే ఆయిల్ క్యాన్ కానీ లేదా పూజ గదిలో ఉండే ఇలాంటి ఆయిల్ బాటిల్స్ ఉంటాయి కదండి, మనకి చేత్తో పట్టుకున్నప్పుడు ఆయిల్ అంతా కూడా చేతికి అంటుకుంటుంది. టిష్యూ పేపర్ని ఇలా ఆయిల్ క్యాన్కి కానీ ఆయిల్ బాటిల్కి వేసి ఒక రబ్బర్ బ్యాండ్ని కానీ లేదా ఇలా దారాన్ని చుట్టేసామనుకోండి, మనకి పట్టుకోవడానికి గ్రిప్గా ఉంటుంది. ఆయిల్ అనేది చేతికి అంటుకోదు. అప్పుడు టిష్యూ పేపర్ అనేది ఆయిల్ని పూర్తిగా పీల్చేస్తుంది. మనం క్లీన్ చేసేటప్పుడు కూడా చాలా సులువుగా ఉంటుంది. కిచెన్ అనేది ప్రతిరోజు కాదండి, సంవత్సరాల పాటు నీట్గా క్లీన్గా రుద్ది కడగాల్సిన పని లేకుండా టైల్స్ అనేవి చాలా నీట్గా ఉండాలి అంటే మీకు ఒక చిన్న టిప్ని చెప్తానండి. దీనికోసం నేనైతే ముందుగానే ఇలాంటి షీట్ని వేసానండి. ఈ షీట్ వేసి కూడా 3 years అయిందండి. రీసెంట్గానే నేను ఆమ్లెట్ వేసే ప్యాన్లో ఆయిల్ని ఎక్కువగా వేసి హై ఫ్లేమ్లో పెట్టడం వలన మంటలు అనేవి ఇలా పై వరకు వచ్చి అక్కడ ఈ షీట్కి చిన్న చిన్న హోల్స్ అనేవి పడ్డవండి. ఇలా కలర్ షీట్ని వేయటం వలన లోపల ఉన్న టైల్స్ అనేవి కనబడవు. కాబట్టి ఇప్పుడు ఈ కిచెన్ టైల్స్కి కనబడే విధంగా ట్రాన్స్పరెంట్ షీట్ని తీసుకున్నానండి. అప్పుడు టైల్స్ కూడా మనకి నీట్గా కనబడతాయి. క్లీన్ చేసుకోవడం కూడా చాలా సులువుగా ఉంటుందండి. రుద్ది కడగాల్సిన పని లేదండి. మామూలుగా మనం క్లాత్తో క్లీన్ చేసామనుకోండి, అప్పుడు ఈజీగా ఆ మరకలు అనేవి పోతాయి. ఆయిల్ మరకలు కానీ జిడ్డు మరకలు అనేవి అస్సలకే కావండి. నేనైతే ఇక్కడ తీసుకున్న ప్రైస్ అయితే 150. 5 to 6 years వరకు కూడా ఈ కిచెన్ టైల్స్కి గట్టిగా స్టిక్ అవుతుందండి. మనకి వాటర్ పడ్డా కానీ ఆయిల్ పడ్డా కానీ ఈ ట్రాన్స్పరెంట్ షీట్ అనేది అలాగే ఉంటుందండి. స్టిక్నెస్ అయితే చాలా గట్టిగా ఉంటుంది. నేనైతే ఇంతకు ముందు షీట్ తీయడానికి చాలా ఇబ్బంది పడ్డానండి, అంత గట్టిగా స్టిక్ అవుతుంది. కిచెన్ టైల్స్కి వేసేటప్పుడు మాత్రం ఈ ట్రాన్స్పరెంట్ షీట్ని నీట్గా వేసామనుకోండి, బబుల్స్ అనేవి రావు. అలాగే కింద ఉన్న పేపర్ని పూర్తిగా తీయరాదండి. నేను ఇక్కడ వీడియోలో చూపించిన మాదిరిగా కొద్దిగా పేపర్ని తీసేసి అక్కడ ఈ టైల్స్కి అతికించిన తర్వాత కొద్దిగా మనము లోపల ఉన్న పేపర్ని తీసేసామనుకోండి, వాళ్ళకి ఇలా గట్టిగా అతుక్కపోతుంది.
కిచెన్ టైల్స్కి కలర్ షీట్ని కానీ మీరు ఏ కలర్నైనా యూజ్ చేయొచ్చండి, చాలా నీట్గా ఉంటుంది. నేనైతే ఇక్కడ ఇంతకుముందు బ్లాక్ని వాడాను కానీ ఇప్పుడు ట్రాన్స్పరెంట్ షీట్ని తీసుకున్నానండి. ఎందుకంటే టైల్స్ పైన ఉన్న డిజైన్ అనేది ఇలా బయటకి కనబడుతుంది కదండి. అంతకు ముందైతే బ్లాక్ది వేసానప్పుడు కనబడలేదు, కానీ ఇలా ట్రాన్స్పరెంట్ షీట్ని వేశారనుకోండి టైల్స్కి వేసామా లేదా అనేది కూడా మనం గుర్తుపట్టలేదండి. దగ్గరికి వెళ్ళి చూస్తేనే ట్రాన్స్పరెంట్ షీట్ అనేది కనబడుతుంది. బయట నుంచి చూసామనుకోండి టైల్స్ అనేవి ఇలా నీట్గా కనబడతాయి. మనము వంట చేసేటప్పుడు కానీ డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ మరకలు కానీ జిడ్డు మరకలు ఏవి పడ్డా సరేనండి, ఆ మరకలను మనము క్లాత్తో ఇలా క్లీన్ చేయగానే నీట్గా అవుతాయి. ఒకవేళ మీరు స్క్రబ్బర్తో కానీ సోప్తో కానీ క్లీన్ చేసినా కానీ ఈ షీట్ అనేది స్టిక్గా ఉంటుంది కాబట్టి అస్సలకే లేవదండి. ఎన్ని సంవత్సరాలైనా పాడవదండి. నేనైతే ఇక్కడ పెట్టినవి ఓన్లీ 150. నేనైతే టైల్స్ని ఇన్ని సంవత్సరాలలో ఒక 2-3 టైమ్స్ పాటే సోప్తో క్లీన్ చేశానండి. ప్రతిసారి వీటిని రుద్ది కడగాల్సిన పని ఉండదు. మనకైతే కిచెన్లో ఈ ఒక్క పని అనేది చాలా వరకు తగ్గిపోతుంది. ఇంట్లో రోల్లో ఏది దంచుకున్నా సరేనండి, ఇలాంటివి అయితే కొద్దిగా స్మెల్ రావటం కానీ లేదా సిలుమ్ అనేది వస్తుంది కదా. న్యూస్ పేపర్ని తీసుకొని చిన్న బాల్ లాగా ప్రిపేర్ చేసి వాటర్లో కొద్దిగా వెనిగర్ని వేసి ఈ పేపర్ని దాంట్లో తడిపేసేయండి. ఒక 5 మినిట్స్ పాటు అలాగే ఉంచేసిన తర్వాత మీరు స్క్రబ్బర్తో క్లీన్ చేసుకున్నారనుకోండి దాంట్లో ఉండే బ్యాడ్ స్మెల్ పోవటమే కాకుండా ఎలాంటి మరకలు లేకుండా ఇలా నీట్గా తయారవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్, మన ఇంట్లో సరుకులు తెచ్చుకున్న ఇలా మందంగా ఉండే ప్లాస్టిక్ కవర్ని కానీ లేదా శారీస్కి వచ్చే ప్లాస్టిక్ కవర్ని, పేపర్ని, A4 షీట్ ఉంటుంది కదండి, మీరు దేన్నైనా తీసుకోవచ్చు. దానిపైన మీకు నచ్చినది ఏదైనా ఇలా సంక్రాంతి కానీ న్యూ ఇయర్ కానీ విషెస్ కానీ ఏదైనా ఇలా రాసి సీజర్తో కానీ నైఫ్తో కానీ మీరు దీని ప్రకారమే కట్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ కవర్ని ఇలా కట్ చేసుకున్నాక మీరు ఏదైనా మందంగా ఉండే పేపర్నైనా లేదా అట్ట ముక్కనైనా తీసుకోవచ్చు. రౌండ్గా ఉండే గ్యాస్ కట్ని కానీ లేదా ఏదైనా గిన్నెని కానీ మీరు నచ్చినది తీసుకోవచ్చండి. దాని చుట్టూ ఇలా ముగ్గు పిండితో సర్కిల్ వేసుకోవాలి. మనం వేసిన సర్కిల్ అనేది చాలా సన్నగా నీట్గా రావాలంటే ఇలా కార్డుతో కూడా మనము సన్నగా సరి చేసుకోవచ్చండి. టీ వడపోసే జాలి ఉంటుంది కదండి, దాంట్లో ముగ్గు పిండిని కానీ మీరు కలర్స్ని కానీ ఏదైనా తీసుకొని ఇలా జాలి సహాయంతో ఈ సర్కిల్ని కూడా పూర్తిగా నింపేసేయాలి. మనం ప్రిపేర్ చేసుకున్న ఈ కవర్ని కానీ లేదా పేపర్ని దాంట్లో రౌండ్గా వచ్చే విధంగా పెట్టేసి మీరు కలర్స్ని ఎక్కడైతే మనము పేరు వ్రాసామో ఆ పేరు పైన ఇలా కలర్ని కానీ ముగ్గు పిండిని కానీ వేసేసామనుకోండి మనకి కరెక్ట్గా ఇలా ఆ సర్కిల్లోనే వస్తుంది. పిల్లలకి చూపించినా కూడా చాలా ఈజీగా వేసేసారండి. ముగ్గు పిండితో ఇలా ముగ్గు రాని వారు కూడా డిజైన్స్ని మనము పేపర్లో కానీ కవర్లో వేసుకొని డైరెక్ట్గా వేసామనుకోండి మన పని అనేది ఇంకా ఈజీగా అయిపోతుంది. ఇలా రంగును వేసిన తర్వాత మనము చేత్తో కొద్దిగా ప్రెస్ చేసామనుకోండి కట్ చేసుకున్న దాని మధ్యలో డైరెక్ట్గా పడుతుంది కాబట్టి నీట్గా వస్తుంది. గుమ్మం ముందు కానీ దేవుని గదిలో వేయాలంటే ఇలాంటి ఒక్క పేపర్ ఉంటే చాలండి. మనము ఎన్ని డిజైన్స్ కానీ లేదా ముగ్గులను కానీ చాలా ఈజీగా సింపుల్గా వేసేయచ్చు. వైట్ కలర్ సర్కిల్ చుట్టూ మీకు నచ్చిన కలర్ని కూడా వేశారనుకోండి ఇంకా అందంగా కనబడుతుంది. వైట్ పేపరే కాదండి, మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్న ప్లాస్టిక్ కవర్ ఉంది కదా దానిపైన కూడా మీరు ఇలా ఏదైనా వేసుకోవచ్చండి. ఇలా 2 విధాలుగా చూపిస్తున్నాను. మీ ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ప్లీజ్ అండి ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరొక యూస్ఫుల్ టిప్ని కూడా చూపిస్తున్నాను. మన ఇంట్లో బల్లులు కానీ బొద్దింకలు కానీ పురుగులు కానీ ఏవైనా సరేనండి ఎక్కువగా తిరుగుతున్నప్పుడు ఒక ఆనియన్ని తీసుకొని ముందుగా ఇలా సూది దారంతో వీడియోలో చూపించిన మాదిరిగా తీసేయండి. అప్పుడు దీనిపైన ఇలా పొట్టు ఉన్నప్పుడే మనము డైరెక్ట్ దీనిపైన డెటాల్ని కానీ ఏదైనా ఘాటైన స్మెల్ని వేసేయాలి. పొట్టు ఉండటం వలన మనం వేసింది త్వరగా పీల్చుకుంటుందండి. లేదా మీరు దాన్ని పైన చిన్న హోల్ చేసి కూడా వేసుకోవచ్చు. ఇలా కట్టిన దారాన్ని మనము ఎక్కడైతే కిచెన్లో బల్లులు కానీ బొద్దింకలు తిరుగుతున్నాయో అప్పుడు ఈ ఆనియన్ పైన డెటాల్ని వేసేయండి. పూర్తిగా పీల్చుకున్న తర్వాతనే మనము ఈ ఆనియన్కి దారాన్ని కట్టాం కదండి, ఈ దారం సహాయంతో ఏదైనా మేకు కానీ లేదా మేకు లేని ప్లేస్లో మీకు
డబుల్ గమ్ సైడ్ టేప్ ఉంటుంది కదండి, దాన్ని అతికించేసి ఈ దారాన్ని అక్కడ అతికించేసామనుకోండి అలాగే ఉండిపోతుంది. ఈ ఘాటైన స్మెల్కి బొద్దింకలు బల్లులు అనేవి కిచెన్లోకి రాకుండా ఉంటాయి. ఈ టిప్స్లో మీకు ఖచ్చితంగా కంటెంట్ ఉంది అంటేనే నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కువగా ఏ టిప్ నచ్చిందో కూడా కామెంట్ పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిరి కుకింగ్ అండ్ వ్లాగ్స్. మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.